రాజాగాడు కనిపించలేదండి, ఎక్కడున్నాడని ఎతుకుతా వచ్చా నేను. ఏంటో మరి డైనింగ్ టేబుల్ కింద దూరేడేంటి వీడు? డైనింగ్ టేబుల్ కింద దూరి చూస్తున్నాడండి బాబు. ఏంటి కన్నయ్యా, డైనింగ్ టేబుల్ కింద దూరేమో? అయ్యో రావా, ఏంటమ్మా ఏముంది అక్కడ? మంచాల కింద అయిపోయింది, సోఫాల కింద అయిపోయింది. ఇప్పుడు వంటగదిలోకి వచ్చాడండి. వంటగదిలోకి వచ్చి డైనింగ్ టేబుల్ కింద దూరి చూస్తూ ఉన్నాడు. ఎందుకే అక్కడ పడుకున్నావు తండ్రి? ఎక్కడ కనపడలేదు నాకు, సౌండ్ అవుతుంది గీరుతున్నట్టు. ఇక్కడ గీరుకుని కింద నేలని కాళ్ళతో పడుకున్నాడండి. ఎందుకన్నయ్యా ఈ పనులు? చిన్ని కృష్ణయ్య పనులు చేస్తావు. చిన్న కృష్ణుడు చేసేవాడు చిన్నప్పుడు అల్లరి పనులు. ఏంటో మరి పడేశాలు అర్థం కావట్లే మనకి. సందులో నుంచి వస్తూ ఉన్నాడండి కెమెరాని. చూడండి ఒక కన్ను. ఏంటయ్యా ఒక కన్నుతో చూస్తూ ఉన్నావు సందులో నుంచి? మళ్ళీ డిస్టర్బ్ చేసింది అమ్మ అనుకుంటావా? వద్దులే పడుకో. అయ్యో డిస్టర్బ్ చేశానా నిన్ను? మండిందండి అడికి. మా అమ్మ వీడియోలు ఏమో కానీ నన్ను పడుకోని లేదు, నా వెనకాల వచ్చేసి వీడియో తీస్తుంది అనుకుంటున్నాడో ఏమో. సరే నేను వెళ్ళిపోతున్నాలే. ఎందుకంటే అంత హాల్ ఉంటే ఇక్కడ పడుకోవడం నువ్వు? మొహం చూడండి ఎలా చూస్తాడు, మొహం చూడండి. ఏం తెలియని అమాయకం అండి వీరుడికి. ఇప్పుడు ఏంటంటే కూర్చోవడం ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో తీసుకున్నది నీకు లంచం ఇవ్వాలా? ఎరా కన్ను దగ్గర ఏదో ఉంది నీకు. ఏనా లంచాలు వేయాలండి, లంచాలు. ఇప్పుడు నేను మరి వీడియో తీసుకున్నాను కదా, వాడిని డిస్టర్బ్ చేసి అందుకని కూర్చున్నాడు. నీకు లంచం వేయడానికి బిస్కెట్లు ఎక్కడ పెట్టాను నాకు గుర్తు రావట్లేదు నాన్న. ఇప్పుడు పద్దాక అటు ఎదురుగా కూర్చుంటానని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టానండి. బిస్కెట్లు ఎక్కడ పెట్టావు రాజా? కనిపించట్లేదే. నిన్న వాళ్ళ నాన్న ఏమన్నానండి నేను, ఇలాగే స్కూల్ నుంచి రాగానే కూర్చుంటాడు ఎదురుగా వచ్చి. వాళ్ళ నాన్న చెప్పా బిస్కెట్లు వేయండి అని. మరి వీడు పద్దాక వాటిని చూసి అడుగుతున్నాడు. మళ్ళీ అన్నం తినడు అనేసి అన్నం తినడు, బిస్కెట్లు. వాడికి అదొక ఏంటంటే ఈ బిస్కెట్లు తింటా ఉంటే ఇంకా అదే వ్యాపకంలో పడిపోతాడు అనమాట. మొత్తానికి వాళ్ళ నాన్నగారు దాచారండి ఎక్కడో, నాకైతే కనిపించడం లేదు రాజా. ఏ కన్నయ్యా బిస్కెట్స్? ఇప్పుడు ఆశ పెట్టా కదండి, నేను వేయకపోతే బాగోదు కదా. ఇదేమో ఖాళీ డబ్బా, ఆల్రెడీ అయిపోయినాయి. ఆశపడతా వచ్చాడండి పాప మనోడు. ఇది కాదమ్మా. వెతుకుతున్నామండి రాజాగాడు నేను బిస్కెట్ల కోసం. అడిగి లంచం ఇప్పుడు సమర్పించుకోవాలి. నేను ఇప్పుడు డైనింగ్ టేబుల్ కిందకి వెళ్ళి వీడియో తీసాను. లేపా కదా, నువ్వు వేస్తావా సస్తావా అమ్మా అని కూర్చున్నాడు. వాడి కళ్ళు చూడండి, ఎందుకు లేపావి నన్ను బిస్కెట్లు వేయని కాడికి? ఓరే ఆయన ఇక్కడ ఉన్నాయంటండు, వాడే చూపించాడు. ఇటే ఉంది దృష్టి. ఏమండి నిజంగా నాకు కనిపించలేదు. నేను ఈ యాంగిల్లో నుంచి ఇటు ఎతుకుతుంటే ఖాళీ డబ్బా కనబడిందండి. కొంచెం పైకి ఉన్నాయి, ఇటు చివరి ఎప్పుడు పెట్టను నేను. అదిగో ఇదిగో. క్యాచ్లు పడతావా? ఒక 2 క్యాచ్లు చూస్తారు మనోళ్ళు, మీ ఫ్రెండ్స్ అందరూ. మిస్ చేయకూడదు మరి, మిస్ చేయకుండా పట్టాలి. కింద పడింది రెండు ఒకటి, నేను క్యాచ్ చేయలేదు, కింద పడింది తీసుకుంటున్నాడు. దా క్యాచ్ పట్టు మళ్ళీ. గుడ్ బాయ్. అరే 6లు 4లే మనోడు. కింద పడిపోయింది. చాలే ఇంకా. అదిగోండి పాలు తాగలేదు చూసారా ఇవాళ. అలాగే ఉంచుతూ ఉంటాడు ఒక్కొక్కరు. నువ్వు ముందు పాలు తాగయ్యా, బిస్కెట్లు చాలే కానీ. చాలే ఇంకా పో, డైనింగ్ టేబుల్ కింద పడుకున్నావుగా, నేను డిస్టర్బ్ చేయనులే. ఇంత హాల్ ఉందిగా, ఇక్కడ పడుకో. ఇంకా వేయాలంట, ఇదే పని మాకు. చాలే ఇక తిన్నాయి. ఇప్పుడు తాగుతున్నాడండి పాలు. బిస్కెట్లు నాలుగు తిన్నాక ఇప్పుడు తాగుతున్నాడు పాలు. ఇలా తాగలేదని చెప్పాను కదా. ఇప్పుడు తాగుతున్నాడు అనమాట. గుడ్ బాయ్.